ఒకటి ఇవాళ ఏంటంటే శ్రీ పంచమి అంట, అది సరస్వతీదేవిది పంచమి అంట, మాఘ పంచమి. ఎంత పవర్ఫుల్ అసలు! నాగేంద్ర స్వామికి పూజలు చేస్తున్నారు, సరస్వతీదేవి పూజలు చేస్తున్నారు, రకరకాల పిండి వంటల నైవేద్యాలు పెడుతున్నారు. అమ్మవారి శాంతి స్వరూపం అని పాయసాలు, మళ్ళీ తెల్లటి ఏంటంటో ఫ్రూట్స్లు, ఏంటో తెల్ల చామంతులతో పూజలు. అబ్బాబ్బాబ్బా ఎంత బాగుందంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో అలంకారం నాకు చాలా బాగా నచ్చేసింది. కానీ వాళ్ళు రైస్తో కూడింది ఏదో పెడతారులే, కానీ నేను అలాంటివి తిన్ను. వేరే వాళ్ళ ఇళ్ళల్లో రైస్కి సంబంధించినవి నేనేం తిన్ను బయట. కానీ అమ్మవారికి చాలా సేవ చేశారు వాళ్ళు, నాకు చాలా బాగా నచ్చింది. ఇవాళ అమ్మవారి పంచమి అంట, ఆమె దగ్గర పుస్తకాలు పెట్టారు, పూజలు చేస్తున్నారు. చదువు ఉంటే జ్ఞానం ఉన్నట్టు, జ్ఞానం ఉంటే అందరికి పనికి వస్తుంది, మనకి కాకుండా అందరికి పనికి వస్తుంది. జ్ఞానం చాలా మంచిది, కానీ ఆ జ్ఞానం కొందరికి కొన్ని చెప్పలేని ఉన్నాయిలే అనుకోవాలండి. అది శివుడు కూడా కొన్ని విషయాల్లో, విష్ణువు శివుడు శోధిస్తారంట. ఎందుకు ఇట్లా శోధిస్తున్నారు మీరు? మీకు ఎన్నో పూజలు చేస్తున్నాం కదా, ఇంత జ్ఞానం, ఇంత చదువు, ఇంత సంస్కారం అన్నీ ఇస్తున్నారు, బాగానే ఉంది. మంచిగా మర్యాదగా అందరినీ ఉంచవచ్చు కదా, ఇట్లా బాధ పెడుతున్నారు ఎందుకు స్వామి అని ఒకళ్ళు అడుగుతున్నారు. ఏమంటున్నారంటే, ఏదైనా చెప్దాం అనుకుంటే నేను వెంటనే మర్చిపోతున్నానబ్బా ఈరోజు ఈ మధ్యలో, ఎందుకంటే పెద్దదాన్ని అయిపోతున్నాను కదా. అందుకని ఏంటంటే, హే మురారి నీట ముంచిన పాల ముంచిన భారము నీదే దేవా, హే మురారి కరుణాకర శౌరి నా మొరలే వినలేవా, నిన్ను సేవింప నన్ను శోధించ న్యాయమా దేవదేవా, సాకార నిరాకార ఆశ్రిత కామిత మందార, సాకార నిరాకార ఆశ్రిత కామిత మందార, హే మాధవా మధుసూదన, హే మాధవా మధుసూదన, హే మాధవా మధుసూదన అని ఆయన వెలుగెత్తి ఇంకా గట్టిగా కూడా పెద్దగా పాడతాడు. అంత గొంతు మనం లేపలేములే, కానీ అట్లా ఎందుకు ఇట్లా శోధిస్తున్నావు? నేను నీకెన్నో పూజలు వ్రతాలు చేస్తున్నాను, నీకెన్నో సేవలు చేస్తున్నాను కదా, నన్ను ఎందుకు శోధిస్తున్నావు అంటాడు. దీనికి సొల్యూషన్ దేవుడు ఏం చెప్తాడు తెలుసా? అది నీ కర్మ. గత జన్మలో నువ్వు చేసుకున్న పాప పుణ్యాల ఫలితమే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు, దాన్ని నేనేమి చేయలేను. ఇప్పుడు పుణ్యం చేసుకుంటే నెక్స్ట్ జన్మలో నీకు నేను హెల్ప్ చేయగలను అని. కర్మ ఎవరిని వదిలిపెట్టదని చెప్పేసి అని అంటారు. అంటే ఇది అనుభవించవలసిందే, తప్పదు. భోజనం చేస్తున్నానబ్బా. అలాగే ఏంటో మనసు అమ్మవారి అందరిని చూసేట కల్లా నాకు చాలా ప్రశాంతం. రేణుకమ్మ తల్లి అయితే ఎంత బాగా ముస్తాబైందో, ఎంత బాగుందో, ఎన్ని పూలమాలలో, చాలా బాగుంది. అట్లా మనసు సంతోషంగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. నాకు ఇన్నున్నారు కదా, నాకు ఫ్యామిలీతో ఉండాలనిపించి పిల్లలందరి దగ్గర పిలిచి, ఏంటని మీరు నాతో మాట్లాడట్లేదు, నా దగ్గర ఉండట్లేదని గట్టిగా అరిశాను నేను. నా దగ్గర వచ్చారు అందరు, నాతో కాసేపు ఉన్నారు. నాకు చాలే ఈ సంతోషం, ఇంకెందుకు. అరిస్తేనే దగ్గరకు వస్తున్నారు, అరిసినప్పుడు దగ్గరకు వచ్చి అది కాదు ఇది, ఇది కాదు అది, అది కాదు ఇది, అది చదువుతున్నారు. మళ్ళీ వాళ్ళు గదిలో కూడా చదువులు వేసుకుంటున్నారు. పోన్లేబ్బా, ఎట్లా కట్టుకోండి, వాళ్ళ ఇష్టం లేదు, మనకెందుకే. కానీ కాసేపు సంతోషం కావాలి కదా. పుసుక్కుని చచ్చే వయసు కాదు మనకి అర్హత లేదట, పుసుక్కుని చావకూడదట, ఎందుకంటే ఆత్మహత్య మహాపాపం అంట. కాబట్టి
కోపం వచ్చేసి మనం వాళ్ళని చూసుకొని కాసేపు ఎనర్జీ తెచ్చుకోవడానికి. ఒక స్విచ్లో పెడితే ఫోన్ ఛార్జింగ్ అవ్వదు, అదే ఒక ప్లగ్లో, ఇంకో ప్లగ్లో పెడితే అవుతుంది. అట్లాగే ఈ మానవ సంబంధాలు కూడా అంతే. ఒక్కొక్కళ్ళతో ఇంట్రెస్ట్గా ఉండలేరు వాళ్ళు, పిల్లలు, మనవాళ్ళు కోడళ్ళు. కానీ అదే ప్లగ్ ఇంకో స్విచ్లో పెడితే పనిచేసినట్టు ఇంకో రకంగా ప్రయత్నించాలి మనం. అప్పుడు వచ్చి వాళ్ళే మనతో మాట్లాడతారు. ఎట్లా వెళ్తారబ్బా. ఇప్పటికైతే కంప్లీట్ 60 సంవత్సరాలు వచ్చినాయి. నా మీద ఇంకొక బాధ్యత ఉంది. ఇల్లు తాకట్లో తనఖా, అదే ఏదో అంటారు కదా ఈఎంఐ పాడు. ఆ బాధ ఒకటి వదిలిస్తే భగవంతుడు నాకు ఆరోగ్యం ఇచ్చి, తర్వాత ఫట్ అన్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళ నాన్నగారిని పిల్లడు బాగానే చూసుకుంటాడు. నేను గట్టిగా అరుస్తాను, ఏదో కోపం అప్ప. వాళ్ళని చూడకుండా నేను ఉండలేను, వాళ్ళు మాట్లాడాలి నాతో. నేను చాలా బాగా మాట్లాడతా, చాలా సొల్యూషన్ ఇస్తా, పాటలు పాడతా, పద్యాలు నేర్పుతా, అన్నీ నేర్పుతా. కానీ వాళ్ళు నా నుంచి డివైడ్గా ఉంటున్నారు. నాకు అదే బాధ. లేనిపోయి అన్ని పనికి మళ్ళీ అన్ని కాయించుకొని ఏదో రకంగా దూరంగా ఉంటే ఏముంది అబ్బాయి, మన నాకే కాదు వాళ్ళకి కూడా బాధగానే ఉంటుంది. ఎందుకు ఇట్లా ఉంటున్నామని. నాకు అదే నచ్చదప్ప. ఒక్కింట్లోనే ఉంటాం, మనం అవసరమైన మాటే మాట్లాడతారు వాళ్ళు. చదువుకున్న వాళ్ళు అంటారు, చదువుకున్నా చదువుకోకపోయినా 4-5 మాటలు అందరం కలిసిమెలిసి మాట్లాడుకొని తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఏముంది అక్కడ. అసలే మాట్లాడకపోతే మనసు ఏం తినబుద్ది కాదబ్బా. ఏది తిన్నా కూడా ఏడుపు వస్తుంది. ఇలాంటి అన్నం మనం తినాలా అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడినప్పుడు అబ్బా ఇంకా 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 పొట్ట నిండా తినాలనిపిస్తుంది. అందుకే వాళ్ళు అరిసో బరిసో ఎట్ట కూడా కాసేపు నా దగ్గర ఉంచుకొని నేను సంతోషం అంతా. వాళ్ళకి ఎట్లా ఉండదు నాకు అనవసరం. ఎందుకంటే ఇంకో వాళ్ళ గురించి ఆలోచించే ఓపిక నాకు లేదు. నేను సంతోషంగా నిద్రపోవాలంటే వాళ్ళు నాతో కాసేపు ఉండాలి. అది ఎట్లా అయితే మంచిగా మర్యాద వైపులు ఇస్తే ఈ మధ్య రావట్లేదు. కాసేపు ఎటుగేటుగా అరిసి రారే ఒరే దాండు ఉడమాలంటే వస్తున్నారు. నేను నా పని అయిపోతుంది. ఇక నేను పడుకొని హాయిగా నిద్రపోతాను. అప్పుడు మంచి మంచి కళలు వెంకటేశ్వర స్వామి తెల్లవారులు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు నా కళ్ళ తిరుపతి పోయినట్టు. వాళ్ళ మన్నా ఇది ఆర్థికం అన్నారు. మరి దాని గురించో వెంకటేశ్వర స్వామి ఒకటే కళ్ళకి వచ్చాడు. మన్నాయన గుర్తు చేశాడు. అడుగుంటాడు. మన్నాయ అంటే మాకు చాలా ఇష్టం. అయితే ఎంత అదృష్టం అంటే 58 సంవత్సరాలు అర్ధాయుషు పాడంటారు కదా, ఎన్ని దిక్కుమాలని అబద్ధాలబ్బా. 58 ఏళ్ల వయసులో పట్టుమంటే నరాలు తల్లో నరాలు చిట్లిపోయినాయి. ఏమంటే హాస్పిటల్కి వెళ్ళారు. 2 రోజులు ఉన్నట్టు పట్టుమంటే చచ్చిపోయాడు. ఎంత అదృష్టం. అట్లా ఉండాలబ్బా. పెద్ద పెద్ద రోగాలు రావు. ఎప్పుడైతే కొడుకులకు పెళ్ళిళ్ళు చేస్తామో 60 ఏళ్ళు దాటినాయో మనం ఒంటరిగా బతకలేని పరిస్థితిలో ఉన్నాం, వెంటనే ఏదో పెద్ద రోగం వచ్చి పట్టుమంటే చచ్చిపోతే ఎంత జీవితం, ఎంత మంచి జీవితం అన్నప్ప. చచ్చిపోయిన వాళ్ళ గురించి ఎప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎవరితో మాట్లాడకూడదు చచ్చిపోయారు. అది మంచిది. అది చాలా జీవుడికి చాలా మంచిది. అందుకని వాళ్ళకి ఆలోకంలో అయినా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుందా. అర్ధాయుష్ కాదు, పోడు కాదు. ఉన్నోళ్ళకి ఇబ్బంది లేకుండా మనం దాటిపోవటం మంచిది. ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అబ్బా. షేర్ చేయండి. ఏది మన వాళ్ళు 60 సంవత్సరాలు ఉన్నామంటే గ్రేటే. ఇంకా చాలా అనిపిస్తుంది. కానీ మళ్ళీ బాధ్యత ఒకటి గుర్తవుతుంది, ఈఎంఐ బాధ. దాన్ని వదిలేస్తున్నాలే. 2 ఇయర్స్ దాని మీద టార్గెట్ పెట్టాను. ఈ 2 ఇయర్స్ బిల్లు తీసేస్తాను, విడిపించేస్తాను. ఆ తర్వాత ఎవరికి సమస్య, నేను నా నుంచి ఎవరు సమస్యల్లో ఇరుక్కోకూడదని నా ఆలోచన. నేను లేకపోతే ఈఎంఐ ప్రాబ్లం పిల్లగాడి మీద పడుతుంది. నేను కనిందే ఒకగానొక పిల్లగాడిని. ఇలాంటి రుణ బాధలు, పాడు బాధలు వాడికి ఎందుకు? ఇంటద్దెలు వచ్చినా కూడా అవన్నీ మెయింటెనెన్స్ వసూలు చేసి కట్టి పిల్లగాడు రిస్క్ పడతాడు. వాడు రిస్క్ పట్టడం నా గురించి అస్సలు ఇష్టం ఉంటుంది. వాడి గురించి, వాడి ఫ్యామిలీ గురించి వాడు ఎంత అని ఆలోచించుకోవచ్చులే. కానీ అమ్మ బాకీ చేసిపోయింది, వాళ్ళు ఏమో సరిగ్గా అద్దెలు ఇవ్వట్లేదు, నేనే ఇక్కడే జాబ్ చేసుకోవాలని వాడు బాధపడకూడదు. పట్టాకాయతాలు ఇడిపించి నాయన ఇంతవరకు మేము చేయగలిగాం నీ తల్లిదండ్రులు అని చెప్పి
రుణ విముక్తులను చేద్దామని నా ఆలోచన. అదిగో వాళ్ళ నాన్నగారు చూడండి, హాయ్ చెప్పు, కనిపిస్తున్నావా? ఆయన ఎంతో కాలం కష్టపడి ఇప్పుడు హెల్త్ ఖరాబ్ అయ్యి అట్లా కూర్చుని దేవుళ్ళలాగా కూర్చున్నాడు. ఆయన దేవుళ్ళలాగా నా ఎదురుగా ఉంటే నేను ఎంత పనైనా చేస్తాను. నాకు హాయిగా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైనా భర్తకు భార్య అయినబ్బా, భార్యకి భర్త, వేరే వాళ్ళ గురించి ఆలోచించుకోవడం అనవసరంలే. కానీ నాకు నా మనవాళ్ళు కావాలని, నా కొడుకు, నా మనవలు, నా కోడలు నాతో ఎందుకు మాట్లాడాలి, నా దగ్గర ఎందుకు ఉంటుందని నాకు అట్లా అనిపిస్తుంది. వాళ్ళేదో బాగుంటారు, ఏమేవరు నన్ను అంటాను కంటే నేను అత్తనే నా విషయం అమ్మాయికి తెలిసినా కూడా నేను పరాయిదాన్ని అనుకుంటుంది. పరాయిదాన్ని కాదు, నేను దాని సొంతం. నాకు ముక్కులై, చెవులై, కాళ్ళై అన్నీ దాన్ని అనుభవించే హక్కు ఉంది. కులమైన పొలమైన కోడలదే కదా. కూతుళ్ళ కంటే వాళ్ళదేదో వాళ్ళకి పెట్టేస్తాం, ఇచ్చేస్తాం. వారసత్వంగా మనకు రుణం తులం ఉన్న పొలం ఉన్న అది కోడలకే సగం. పూర్తి హక్కు అధికారం అత్తల మీద కోడలకు ఉంటుంది. అది వాళ్ళు గ్రహించుకునే టైం ఎప్పుడు వస్తుందో ఏంటో మరి. ఓకేనా, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్, సబ్స్క్రైబ్, షేర్. బాయ్ బాయ్.